తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసిన రామాయణం శ్రీరామావతారం. దానికి సంక్షిప్త తెలుగు సేత నా ఈ కంబ రామాయణం. ఒక మనిషి చేసే కర్మ మాత్రమే అతని వ్యక్తిత్వానికి గీటురాయి. మేరువంత దృఢమైన నీ రొమ్ములోకి ఒక బాణం దూసుకెళ్ళింది అంటే నమ్మలేకుండా ఉన్నానయ్యా. ఇది దేవతలు సృష్టించిన భ్రాంతి కాదు కదా? లేక ఇక్కడ పడి ఉన్న మృత శరీరము వాలిది కాదేమో, మరెవరిదో అయి ఉండాలి. అంగదా, చూశావా నీ తండ్రిని? నీ జీవితంలో ఇక ఆనందం అనేదే లేకుండా చేశాడు ఆయన. దుఃఖిస్తున్న తారను నగరులోనికి తీసుకుపోమ్మని ఇతర స్త్రీలను కోరాడు హనుమంతుడు. అప్పుడే పడమటి కొండలలోకి జారుకుంటున్నాడు సూర్యభగవానుడు. ఎగజిమ్మిన వాలి రక్తం నభోమండలమంతా పరుచుకున్నది. ఆ రక్తం సూర్యుడికి కూడా అంటుకున్నట్టున్నది. ఆయన ఎర్రగా మారిపోయాడు. అంగదుడిని చూసి, అంగదా, అదిగో సూర్యాస్తమయమవుతున్నది అని హెచ్చరిస్తూ అతడి చేత తండ్రికి అంత్యక్రియలు జరిపించాడు హనుమంతుడు. రాముడు ఒకచోట నిశ్శబ్దంగా సీతాదేవిని తలుచుకుంటూ ఆ రాత్రి అయిపోయిందనిపించాడు. తన కుమారుడికి పట్టాభిషేకమని ఆనందంతో ఆ రోజు సూర్యుడు వేగంగా పైకి వచ్చాడు. సుగ్రీవుడికి రాజ్యాభిషేకం జరిపించే బాధ్యతను లక్ష్మణునికి అప్పగించాడు రామచంద్రుడు. స్వర్ణ కిరీటాన్ని రాముడు ఇవ్వగా అది తీసుకుని లక్ష్మణుడు సుగ్రీవుడితో కలిసి కిష్కింధకు వెళ్ళాడు. అభిషేక జలములతో పాటుగా సమస్త సామాగ్రిని సమకూర్చాడు హనుమంతుడు. ఋషుల వేదమంత్రోచ్చారణతో గద్దెనెక్కాడు సుగ్రీవుడు. ఆ వెంటనే వచ్చి రాముడి పాదాలపై తన కిరీటము ఆనుకునేటట్లుగా వాలాడు కిష్కింధాధిపతి. తన పాదాలపై వాలిన సుగ్రీవుణ్ణి లేపి ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు రామచంద్రుడు. సుగ్రీవ, ధర్మము తప్పక పరిపాలన సాగించు. బాగా తెలిసిన విజ్ఞులను అమాత్యులుగా నియమించుకో. అంగదుడితో కలిసి ఆనందంగా జీవించు. నీ సైనికాధికారులుగా మచ్చలేని వారుండాలి. నీ అధికారులతో అవసరమైనంత మేర మాత్రమే సన్నిహితంగా మెలుగు. వారిని మరీ దూరంగా ఉంచకు, బాగా దగ్గరగా చేర్చుకోకు. నిన్ను వారు దేవుడుగా పూజించేటట్లు మెలుగు. ఏ విధమైన అసంతృప్తి సెగలనైనా మొదట్లోనే పసిగట్టే గూఢచార వ్యవస్థను ఏర్పాటు చేసుకో. అసంతృప్తిని మొగ్గలోనే త్రుంచివేయి. నీకు విరోధి అయిన మేధావిని అలక్ష్యం చేయకు. వారికి సముచిత గౌరవం ఇవ్వు. వారితో ఎప్పుడూ నవ్వుముఖంతో తీయగా సంభాషించు. సుగ్రీవునికి రాజనీతి తెలుపటం రామచంద్రుడు ఇంకా కొనసాగిస్తున్నాడు. సుగ్రీవ, నీ దేశ సంపదను సంరక్షించుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఆ విషయంలో అజాగ్రత్త పనికిరాదు. ఈ ప్రపంచంలో 3 రకాల వ్యక్తులు మన చుట్టూ ఉంటారు. ఒకరు మన మిత్రులు, రెండవ వారు శత్రువులు, మూడవ వారు తటస్థులు. వీరిలో ఎవరి గురించి నీవు చెడుగా ఆలోచించవద్దు, వారికి ఏ హాని తలపెట్టవద్దు. వ్యక్తుల గురించిన కథలు మన చెవిలో చెప్పేవారు కోకొల్లలు. వాటి ఆధారంగా ఎవరిని కూడా కఠినపు మాటలతో బాధ పెట్టవద్దు. నీకంటే బలహీనుడిని చిన్నచూపు చూడకు, గాయపరచకు. స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండు. వారే యుద్ధాలకు, కష్టాలకు, దుఃఖాలకు కారణమవుతారు. నీ సామంతులను నీవు తల్లి పక్షి వలె రెక్కల క్రింద పెట్టుకుని కాపాడు. హాయిగా ధర్మం తప్పకుండా రాజ్యపాలనం చేసుకో. ఈ వర్ష ఋతువు అయిన తరువాత మరల నన్ను కలువు అని పలికాడు రామచంద్రుడు. రాముని మాటలు శ్రద్ధగా విన్న సుగ్రీవుడు చేతులు జోడించి, ప్రభూ, నీవు మాత్రము ఎచటనో ఉండనేలా, ఇచటనే మా వద్దనే ఉండు స్వామి. నీకు ఏ లోటు రానివ్వకుండా ఈ సేవకుడు సదా నిన్ను సేవించుకునే భాగ్యము ప్రసాదించు అని ప్రార్థించాడు. సుగ్రీవుని ప్రార్థన సున్నితంగా తిరస్కరించాడు రామచంద్రుడు. సీత లేని నాకు సుఖములెందుకయ్యా? అదియునుగాక అరణ్యములలో నివసించుట నా వ్రతము. అందువలన నేను నగర ప్రవేశము చేయను అని పలికాడు రాముడు. సుగ్రీవుడు మౌనంగా ఉండిపోయాడు. భక్తితో తన చెంత నిలుచున్న అంగదుని చూసి రామచంద్రుడు, నీవు ఇక నుంచి సుగ్రీవుని పినతండ్రిగా గాక తండ్రిగా భావించి సేవ చెయ్యవలను అని హితవు పలికాడు. ఈ సంభాషణలు ఆలకిస్తున్న హనుమంతుడు రామచంద్రుని చూసి భక్తితో నమస్కరించి, స్వామి,
మీతో ఉండి మీ సేవ చేసుకునే భాగ్యము నాకు ప్రసాదించండి అని ప్రార్థించాడు. హనుమ, రాజు ఎంత సమర్థుడైనప్పటికీ క్లిష్ట సమయాలలో అతనికి నీ వంటి విజ్ఞుల సలహాలు అవసరం, కావున నీ అవసరం కిష్కింధలోనే ఎక్కువ అని మృదువుగా కర్తవ్యబోధ చేశాడు రాముడు. రామలక్ష్మణులు ఒక పర్వతం మీద వర్షాకాలం నివసించడానికి అనువైన ప్రదేశం చూసుకున్నారు. అటు సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి తారను గౌరవిస్తూ అంగదుణ్ణి యువరాజును చేసి పరిపాలన సాగించాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.